హాయ్ అండి. అందరికీ నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అయితే దీని గురించి 3 నెలలుగా వెరిఫికేషన్ జరుగుతుందండి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎవరైతే నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టారో వాళ్ళకి చాలామందికి కొంత డౌట్ ఉందండి. అంటే మరలా యెస్ అని పెట్టుకునే అవకాశం ఉందా? లేదా అనేది. అయితే ప్రెజెంటు సిట్యుయేషన్ ప్రకారం అయితే నో అని పెట్టిన వాళ్ళకి మాత్రం యెస్ అని పెట్టే అవకాశం లేదండి. అయితే వాళ్ళకి మళ్ళీ మాకు జాబ్ కావాలని చెప్పేసి అప్లై చేసుకోవాలి చేసుకోవచ్చా అంటే అలాంటి అవకాశం ఏం లేదండి ప్రెజెంటు. అంటే ఇప్పుడైతే లేదు. తర్వాత కాలంలో కూడా రాబోయే అవకాశం ఉందండి. కంపల్సరీగా వచ్చిద్దనుకుంటున్నాము. అలాంటిది ఏదైనా వస్తే కంపల్సరీగా మీకు మెసేజ్ ఇస్తాము. అయితే ప్రెజెంట్ అయితే ఎవరు కంగారు పడమాకండి. త్వరలో అవకాశం వస్తారండి. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ అని పెట్టారో మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ఈ జాబ్ చేయడానికి మాకు సమ్మతమే. మేము ఇంట్రెస్ట్‌గా ఉన్నాము. మాకు అవకాశం కల్పించండి అని ఎవరైతే యెస్ అని క్లిక్ చేశారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారండి. త్వరలో అంటే రాబోయే 10, 15 రోజుల్లో దీనికి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ వస్తదండి. అయితే ప్రెజెంటు చాలామంది 10థ్, ఐటీఐ, డిగ్రీ వీళ్ళందరూ కూడా మా సర్టిఫికేట్లు తీసుకోలేదు. మరలా ఎలా వెరిఫై చేస్తున్నారంటే, అలా కాదండి. ఇది ఇంటికొచ్చి సర్వే చేసినప్పుడు గానీ, లేదా సచివాలయాల్లో మీ ఆధార్ నంబర్ కొడితే ఆ ఓటీపీ ద్వారాగా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటదండి. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మొత్తం చూస్తారండి. అయితే మీరెవరు కూడా కంగారు పడాల్సిన పని లేదండి. మీరు ప్రెజెంటు మీ వెరిఫికేషను ఎక్కడి దాకా వచ్చిందో అసలు మా పేరు ఉందో లేదో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న సచివాలయానికి ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే దాదాపుగా సచివాలయాలు అందరి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఎంత దూరంలో లేదు కాబట్టి ఒకసారి వెళ్ళండి. ఒకసారి వెళ్ళి అక్కడ మీ పేరు ఉందో లేదో ఒకసారి మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తున్నారా లేదా మరి ఏదైనా ఇవ్వాలనేది ఒకసారి చూడండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా 2,00,000 మందికి వెరిఫై చేస్తున్నారండి. అంటే ఈ 2,00,000 మందికి జాబ్ వస్తుందా అంటే కాదండి కంపల్సరీగా. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఆహ్, జే ఇస్తుంద ఇస్తుందనుకోండి అదేంటంటే ఆహ్, ఖచ్చితంగా వడపోత పోసి ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది అదే కాబట్టి అలాగే ఈ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దాన్ని బట్టి అంటే మీకు నాలెడ్జ్ ప్రకారం కూడా తర్వాత ఎగ్జాము సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు వెరిఫై చేసి మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అయితే మీరు గూడా ఒక పని మీరేం జేస్తారంటే ఫస్టు మీరు గూడా కొంత నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే కంప్యూటర్ సంబంధించినయి ఎక్కువుంటాయి గాబట్టి, కంపల్సరీగా కంప్యూటర్ గురించి కొంత నాలెడ్జ్ అనేది మీరు పెంచుకోవడానికి ట్రై జేయండి. ఎందుకంటే చాలామందికి ఈ కంప్యూటర్ గురించి లేదా మొబైల్ గురించి చాలామందికి తెలీదండి. అందుకే ఏమంటున్నానంటే నేను ఒకసారి మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మీరు కోచింగ్ సెంటర్‌కెళ్ళండి. కోచింగ్ సెంటర్‌కెళ్ళి అక్కడ కొంతవరకే ట్రైన్ చేసుకుంటే కొంతవరకు బావుంటుందనేది అంటే కొంత అవగాహన ఉంటే మీ ఫ్యూచర్‌లో ఆహ్, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నా ఆలోచనండి. ఒకసారి మీకేదైనా అవకాశం ఉన్నట్టయితే అలా ట్రై చేయండి.